శాము తన ఫ్రెండ్స్ తో పాటు నది ఒడ్డున క్యాంపింగ్ చేస్తూ ఉంటాడు. శాము అందరినీ భయపెడుతూ ఇలా చెప్తాడు, రే మామా, నది ఒడ్డున పడుకోకూడదంటారా? రాత్రిపూట్ల ఆ నదిలో నుంచి దయ్యాలు బయటకొచ్చి నీళ్లలో ఈడ్చుకొని వెళ్తాయి. 2 సంవత్సరాల కిందట నా ఫ్రెండ్ ఆ నదిలో పడి చనిపోయాడు. అతను నీ పక్కన వచ్చి పడుకుంటాడులే అని భయపెడతాడు. జాన్ అతని మాటలని విని భయపడిపోతాడు. ఇంకా ఇలా చెప్తాడు, నేను మధ్యలో వచ్చి పడుకుంటానని. అప్పుడే జాక్ కూడా దయ్యాల స్టోరీస్ ని చెప్తూ ఉంటాడు. జాన్ భయపడుతూ ఇలా చెప్తాడు, ఇంకా ఆపండ్రా అని. మార్కు చూస్తే ఇక్కడ దయ్యాలని నమ్మేవాడు కాదు. జాను మాటికి ఇలా చెప్తూ ఉంటాడు, రే మామ కొంచెం జరుక్కోరా, నేను మధ్యలో వచ్చి పడుకుంటానని. కానీ శామ్, జాక్ ఇతనికి మధ్యలో స్పేస్ ఇవ్వరు. అప్పుడే మార్కు కామెడీ చేస్తూ ఇలా చెప్తాడు, ఒకవేళ నేను చనిపోతే మధ్యలో పడుకునే వారిని వెతికి మరి వాళ్ళని హింసిస్తా అని చెప్తాడు. రాత్రి వీళ్ళు నలుగురు ఈ విధంగా కామెడీ చేస్తూ నిద్రపోతారు. ఉదయం అయిన వెంటనే వీళ్ళు నదిలో పడవ వేసుకుని రాఫ్టింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. జాకు కామెడీగా లేచి నిలబడతాడు. సడన్ గా అప్పుడే పడవ రివర్స్ అయిపోతుంది. దీంతో అందరూ నీళ్లలో పడిపోతారు. వీళ్ళు ఫైనల్ గా నది ఒడ్డుకి చేరుకుంటారు. కానీ శామ్ వీళ్లకు ఎక్కడ కనిపించడు. అతని సేఫ్టీ జాకెట్ మాత్రమే నీళ్లలో కనిపిస్తుంది. కొంచెం సేపటి తర్వాత శామ్ కనిపిస్తాడు. కానీ అతనికి ఈత రాదు. మార్కు ఇది చూసి తన సేఫ్టీ జాకెట్ ని తీసేసి శామ్ ని కాపాడడానికి వెళ్తాడు. శామ్ ఇక్కడ చాలా భయపడిపోయి ఉంటాడు. ఇంకా మార్కుని కూడా లోపలికి లాగుతూ ఉంటాడు. శామ్ ఏదో విధంగా బయటకు వచ్చేస్తాడు. కానీ మార్కు ఎక్కడా కనిపించడం లేదు. ఫ్రెండ్స్ మార్కుని చాలా వెతుకుతారు. కానీ అతను ఎక్కడా కనిపించడు. దీంతో వీళ్ళు అలిసిపోయి టెంట్ లో వచ్చి పడుకుంటారు. శామ్ ఇప్పుడు మధ్యలో పడుకోవడానికి సాహసం చేయడం లేదు. నిన్న మార్కు వీళ్ళతో చెప్పి ఉంటాడు కదా, నేను ఒకవేళ చనిపోతే మధ్యలో పడుకున్న వారిని హింసిస్తానని. ప్రెజెంట్ ఇప్పుడు వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు మధ్యలో పడుకోవడానికి. దీంతో వీళ్ళు ఇలా ఫిక్స్ అవుతారు, మనం ముగ్గురం ట్రయాంగిల్ షేప్ లో పడుకుందామని. రాత్రి 3 గంటలకి టెంట్ బయట ఎవరో నడుస్తున్నట్లు శబ్దం వినిపిస్తుంది. నిదానంగా టెంట్ జిబ్ అనేది ఓపెన్ అవుతుంది. బయట మార్క్ నిలబడి ఉంటాడు. ఇంకా అతని ఫేస్ చాలా వింతగా ఉంటుంది. వీళ్ళు అతన్ని చూసి ఒక సైడ్ సంతోషిస్తారు, ఇంకొక సైడ్ భయపడుతూ ఉంటారు. రాత్రి వీళ్ళు ముగ్గురు భయపడి టెంట్ బయటకు వచ్చేస్తారు. జాను జాక్ తో ఇలా చెప్తాడు, ఒక్కొక్కసారి చనిపోయిన వ్యక్తికి ఈ విషయం తెలియదు అతను చనిపోయాడని. నాకు తెలిసినంత వరకు మార్క్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. అతని మాటలని విని జాక్ కూడా భయపడిపోతాడు. ఆ రోజు రాత్రి శామ్ సుస్సు చేయడానికి బయటకు వెళ్తాడు. ఇతను చూస్తాడు నదిలో మార్కు శవం తేలుతూ ఉండడం. శామ్ ఇది చూసి భయపడి టెంట్ లోపలికి వచ్చేస్తాడు. మళ్ళీ టెంట్ జిబ్ అనేది ఓపెన్ అవుతుంది. బయట మార్కు కనిపిస్తాడు. అతని ఫేస్ చాలా వింతగా ఉంటుంది. వీళ్ళు ఇది చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. వీళ్లకు మళ్ళీ నదిలో ఇంకొక శవం తేలుతున్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.